మొదటి పూజ మనల్ని కాపాడుతున్నటువంటి గ్రామ దేవతకు చేయడం ద్వారా మనకి మంచి జరుగుతుంది అని అందరూ కూడా నమ్ముతారు. కాబట్టి మొదటగా అమ్మవారి యొక్క పండుగ చేసుకొని మనం మొదలు పెడతాం. ఓకే. సెకండ్ ఏంటంటే ఇక్కడ మాంసాహార వ్యవస్థ లేదండి. అంటే నన్ను తప్పుగా పట్టుకోవద్దు, ఎందుకంటే ఏ అమ్మవారు కూడా ఒక జీవహింసని కోరుకోదు. అది కొంత సాంప్రదాయంగా ఉండవచ్చును, కానీ అది వీలైనంత మనము ఆపే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకి ఏదైనా అన్నం పెట్టడం కానీ వేప ఇదంతా ఓకే, ఈ మాంసాహార వ్యవస్థనే కరెక్ట్గా లేదు. ప్రతిదానికి మనము ఒక జీవిని హింసించడం అయితే చాలా తప్పు. అమ్మవారు అయితే ఏ గ్రామ దేవత కూడా ఒక జీవహింసని కోరుకోదు. అది మన తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి గమనించి, అదొక్కటే, మిగతా అంతా మన సాంప్రదాయబద్ధంగా మన భవిష్యవాణి చెప్పుకోవడం ఇదంతా పర్వాలేదు, కానీ ఇది ఆపితే గనక మనం ఒక సనాతన ధర్మంలో ఉంటూ బోనాలను చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ పశుహింస ఇది మనం వీటిని ప్రొలాంగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే రేపొద్దున నరబలి వస్తుంది. ఇంతకుముందు ఇవన్నీ లేవు. ఇప్పుడు ఆల్రెడీ మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క జంతువుని తింటున్నారు. ఇక మన మనిషిని ఒక్కటినే తినలే. ఇవన్నీ రాంగ ఏమైపోతుందంటే నరబలికి వస్తుంది.